మీరు చదువుకున్న చదువుకి ఇప్పుడు మీరు ఉంటున్న దానికి అసలు సంబంధం లేదని నేను అనుకుంటాను. సో మీరేమంటారు? చదువుకున్న చదువుతోటి కంపేర్ చేస్తే నేను చేసిన పనో ఏది సంబంధం లేదు. ఉమ్, నా పర్సనల్ ఒపీనియన్, ఇప్పుడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎన్నో సంవత్సరాలు టైము, ఉమ్, అనవసరమైన ఇన్ఫర్మేషన్ లైఫ్లో అప్లై కానీ, అనవసరం అంటే లైఫ్లో అప్లై కానీ, లైఫ్లో ప్రాక్టికల్గా ఉపయోగపడని అన్నెసరీ ఇన్ఫర్మేషన్, ఉమ్, దానివల్ల స్ట్రెస్, దానివల్ల ట్యూషన్స్, ఏంటో రకరకాల ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఎ బర్డెన్ టు స్టూడెంట్స్. ఉమ్. దిస్ పర్టికులర్ Yeah, సిస్టమ్. yeah, yeah. ఎడ్యుకేషన్ చాలా చిన్న పార్ట్. లెర్నింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీ వేస్. అది Hmm. ఓన్లీ ఫార్మల్ ఎడ్యుకేషన్, స్కూలు, కాలేజ్, ఒక ఈ ఫార్మాట్ మనం ఏదైతే చూస్తున్నామో Hmm. ఇది ఒకటే కాదు. స్కూల్ కి అసలు లైఫ్ లో వెళ్ళిన వాడికి కూడా లెర్నింగ్ ఉంటుంది. అవును. వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచో, వాళ్ళ పూర్వీకుల నుంచో, వాళ్ళు చూసే లైఫ్ నుంచో, సొసైటీ కూడా చాలా నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది, లైఫ్ నేర్పించేస్తుంది. Yeah, yeah. దానికి స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళక్కర్లా. Hmm. ఏ పక్షో, ఏ జంతువు స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళి ఎగరటం, అవి చేసే పనులు ఏదైతే ఉంటాయో స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళి నేర్చుకోవు. బై నేచర్ కొన్ని ఉంటాయి. Okay. అలాగే నేను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన ఎందుకో నాకు వర్కౌట్ కాలేదు. Okay. నాకు ఇంట్రెస్ట్ అంత కలగలేదు. మీ ఎడ్యుకేషన్ ఎంత? అదే నేను కన్వెన్షనల్ ఫార్మాట్ లో అయితే నేను ఇంటర్మీడియట్ వరకు వెళ్ళా, తర్వాత కాలేజ్ కూడా వెళ్ళా. Okay. మధ్యలో మెడిసిన్ అని కొంచెం చిన్న చిన్న స్టంట్లు అయినాయి. దాని తర్వాత ఫైనల్ గా ఈజియెస్ట్ నాకు నచ్చిన బాటనీ, అప్పుడు కెమిస్ట్రీ, బాటనీ ఉండేది, బీజెడ్సీ అని ఒకటి ఉండేది, బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు. వారం రోజులు వెళ్ళట్టున్నా కాలేజ్ కి. నాకు వర్కౌట్ కాలేదు. వారం రోజులే అంతే. దాంట్లో కూడా 2-3 ఒక సండే మధ్యలో హాలిడేస్ కూడా వచ్చినట్లున్నాయి. నేను గట్టిగా చెప్పాలంటే 5 రోజులు వెళ్ళుంటున్నా కాలేజ్ కి. నాకు అప్పటికి మెంటల్ వచ్చింది. ఎందుకు నా మెంటల్ స్టేటస్ ని జనాలకు చూపుతాం, ఎందుకు వాళ్ళని ప్రశాంతంగా వదిలేద్దాం అని చెప్పి నేనే అక్కడి నుంచి, అంటే బేసిక్లీ మనం హైదరాబాద్ రావాలి, ఇవన్నీ కాదు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా. అదే అవకాశం, ఇంకా చాలు, అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టద్దు, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ వర్కౌట్ కాల. ఒక రోజు ఇట్లా కాదని చెప్పి ఏదో మన ప్లానింగ్ లో మనం ప్లాన్ చేసుకొని 17 సంవత్సరాల ఉన్నప్పుడు జంప్ ఇంట్లో నుంచి డైరెక్ట్ హైదరాబాద్. సో యాక్టర్ అవుదామని వచ్చారా? లేదు, డైరెక్టర్ అవుదాం. ఇండస్ట్రీకి ఏమి రాదు, అన్ని పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తున్నారు, ఇండస్ట్రీకి డైరెక్షన్ నేర్పించేద్దాం, అసలు సినిమా అంటే ఏంటో నేర్పించేద్దాం అన్న ఎక్సైట్మెంట్ కసిలో 17 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చేసాను. అప్పుడే నేర్పించేద్దాం, అసలు తీద్దాము, డైరెక్టర్ అవుదాం అని కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేద్దాం అని కాదు, ఇండస్ట్రీకే డైరెక్షన్ నేర్పించేద్దాం అని వచ్చేసాను. అంటే ఎందుకు రాదని సిచ్యువేషన్? అంటే ఏదైనా మూవీ అప్పుడు మీకు ఇది నచ్చలేదు, ఎందుకు ఇలా తీసారు అనిపించిందా? ఆబ్వియస్లీ మూవీ ఒక ఇంట్లో చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఒక రోజు తీసుకున్న డెసిషన్ అయి ఉండొచ్చు, కానీ ఆ డెసిషన్ కి అరైవ్ అవ్వడానికి ఏదో కల్మినేటివ్, అన్ని సంవత్సరాలు, అన్ని రోజులు చూసిన ఎక్స్పీరియన్స్లు, ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్, ఎక్స్పీరియన్స్ అన్ని బేస్ చేసుకొని ఏదో ఒక రోజు డెసిషన్ తీసుకొని బయలుదేరి ఉంటాను. అప్పుడున్న ఇమ్మెచ్యూరిటీ, మనకంతా తెలుసు, మనం అసలు వేలేద్దాం, మనం నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, మనం అసలు అది ఇది అని చెప్పి అదే కదా ఆ ఏజ్ లో అట్లాగే ఉంటది కదా, అసలు నేర్పించేద్దాం జనాలకి. తర్వాత మేబీ ఒక 3-4 years గట్టిగా ఏదో సాధించేద్దాం అన్న ఎమోషన్ నుంచి మధ్యలో ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్, రకరకాల అలవాట్లు. అదే చెప్తున్నా, నేను హైదరాబాద్ వచ్చే టైంకి ఫస్ట్ టైం నేను అప్పటికి నా నోట్లో సిగరెట్ లేదు, నా చేతిలో కూడా లేదు, నా ముందు ఎవరన్నా సిగరెట్ కాలిస్తే నా సర్కిల్ ఎవరన్నా నేను తిట్టేవాడిని, కొట్టేవాడిని కూడా. అట్లాంటి వాడిని హైదరాబాద్ నాకు చాలా నేర్పించింది. రకరకాల ఎక్స్పీరియన్స్లు, ఎంటర్టైన్మెంట్లు 4-5 ఏళ్ళు అలా గడిచిపోయింది. అంటే మధ్య మధ్యలో కొన్ని పనులు, కొన్ని జాబులు, ఏదో సర్వే అవ్వాలి. వాళ్ళు అడిగి ఎంతకాలం అడుగుతాం, ఏమని అడుగుతాం, మనం ఏదైనా చేసుకుందాం, అట్లా కొన్ని జాబులు చేసా హైదరాబాద్ లో, విచిత్రమైన జాబ్స్ చేశా. మనం వచ్చిన పని వేరు, మనం చేసే పని ఏంటి, ఇది కాదు కదా అని చెప్పి మధ్య మధ్యలో అట్లా గ్లిచ్ లాగా, సర్వర్ లో గ్లిచ్ అంటారు, గ్లిచ్ వస్తుంది అనమాట, నెట్వర్క్ లో గ్లిచ్ వచ్చినట్టు. అదే సంబంధం లేని డిఫరెంట్ జాబ్స్, మళ్ళీ సినిమా, మళ్ళీ అటు. అంటే ఒక 2-3 రోజులు మనలోని ఫిల్మ్ మేకర్ తన్నుకొని బయటకు వస్తుంది అనమాట. అదే వచ్చిన సినిమా చేయడానికి కదా, నువ్వు ఏంది ఫ్రెండ్స్ టైం పాస్, ఏంది ఆశలు అని అనిపిస్తుంది. కట్ చేస్తే మళ్ళీ ఇంకోటి ఫోన్ చేసి రారా కూర్చుందాం అంటే ఆబ్వియస్లీ 17-18 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు లోపల అంటే అలాగే ఉంటుంది పరిస్థితి. మనం ఇప్పుడే ఇలా ఉన్నామంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు, అప్పుడు కొంచెం అలా ఉండేది అనమాట పరిస్థితి. సరే, పాయింట్ ఆఫ్ డైరెక్టర్ మాట్లాడుకుందాం. ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే, ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ ఇవన్నీ అంటే మీరు పెంచాలని పెంచుతున్నారా, లేకపోతే
సమ్ రీజన్ ఏమైనా ఉందా? దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్, ఒక సినిమాకి చెప్పచ్చో చెప్పకూడదు, ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కాబట్టి, ఒక సినిమా ఒక క్యారెక్టర్ ఓకే అయింది, అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది. వన్ ఆఫ్ ద రీజన్స్, దాంట్లో యాక్షన్ సీన్స్ కొన్ని ఉన్నాయి, దాంట్లో నేను కూడా యాక్షన్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు చేతి బాగాలేదు, ఒక చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఇంకో అదే ఇది ఫ్రాక్చర్ ఇక్కడ, ఇది హెయిర్ లైన్ ఫ్రాక్చర్. ఇది ఒక 1 week 10 days లో సెట్ అయిపోద్ది. ఇది కొన్ని కపుల్ ఆఫ్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జరుగుతుంటాయి కొన్ని బడే బడే షహరోं में छोटी छोटी बात होती रहती है. ఇది నేను ఎందుకు అడిగానంటే, మీరు గంజాయి కొడతారని ఒక టాక్, షార్ట్స్ కొడతారు అంటే జనరల్ గా జాయింట్స్ కొట్టే వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎక్కువగా గంజాయికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని చాలా మంది అంటారు కదా. సో ఇప్పుడు మీరు నా ముందే ఇందాక ఒకటి కొట్టారు, సో అంటే ఇది ఏమైనా అలాంటి ఎఫెక్ట్ వల్ల వచ్చిందా, లేకపోతే జనరల్ గానే? అంటే బ్లేమ్ చేయటంలో అందరూ ఫస్ట్ ఉంటారు. అపోహల్ని, నిజాల అపోహల, దాని ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అసలు ఏంటి, ఎవరికి అంత టైం ఉండదు రీసెర్చ్ చేయడానికి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇది జరిగింది డెఫినెట్లీ. నేను ఆ రోజు కనీసం 4-5 hours 6 hours గ్యాప్ లో నేను జాయింట్ కొట్టలా. పొద్దున్న 9 గంటల, ఇది ఈ చేయి గురించి మాట్లాడుతున్నా, ఫ్రాక్చర్ 9:20, ఇంకా ముందే 7:20, సారీ 7:20 టైంలో వాకింగ్ లో వెళ్తున్నప్పుడు జరిగింది. జస్ట్ నేను యాక్చువల్గా ఒక 3:30 ఇస్తాను. అక్కడి నుంచి ఏదో నా మెడిటేషన్, యోగా, వాకింగ్ అంతా అయిపోతుంది. వాకింగ్ షూ వేసుకొని స్టార్ట్ చేద్దాం అని చెప్పి వస్తున్న దారిలో ఏదో ఆర్గ్యుమెంట్ లో నుంచి ఫైనల్ ఇది జరిగింది. దీనికి జాయింట్ కి సంబంధం లేదు. ఇది కూడా ఇది హెయిర్ లైన్ ఫ్రాక్చర్. ఈ ఇన్సిడెంట్ మళ్ళీ డీటెయిల్స్ అవసరం లేదు. ఈ ఇన్సిడెంట్ కి జాయింట్ కి సంబంధం లేదు. అలాగని చెప్పి నేనేదో తప్పించుకోవడానికో, నాకేదో జరిగిపోయిన దానికి నాకు అబద్ధాలు చెప్తే నాకు డబ్బులు లేడు, నిజాలు చెప్పిన అసలు బేసికలీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను మీరు కూడా చెప్పండి. సో నాకు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పాలి, నాకు ఇది రాబట్టాలి, అది రాబట్టాలి, ఈ డ్రామా చేయాలి, యాక్టింగ్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఆన్ స్క్రీన్ యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రియల్ లైఫ్ లో నాకు యాక్టింగ్ రాదు, వెరీ బ్యాడ్ యాక్టర్. నేను ఎంత నిజం చెప్తున్నాను, ఎంత అబద్ధం చెప్తున్నాను, లేదంటే మీరే వెరిఫై చేయండి, నాతో పాటు రండి, కూర్చుందాం. జాయింట్ బిఫోర్ ఏం మాట్లాడుతున్నాడు, జాయింట్ చేసేటప్పుడు ఎట్లా ఉన్నాడు, జాయింట్ తర్వాత ఎట్లా ఉన్నాడు, తర్వాత ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, నన్ను స్టడీ చేయండి, అప్పుడు బ్లేమ్ చేయండి. నోటుకొచ్చింది మాట్లాడి దానివల్ల ఎలా తయారయ్యారా, అదే బిజినెస్ చేస్తున్నారా, ఏంటి ఆ థంబ్నెయిల్స్. అంటే ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూసానన్నా, ఒక అన్నారు, సో మీరు అదే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు, సో నైట్ టైం ఇక్కడ ఇది ఒక రెడ్ లైట్ ఏరియా లా ఉంటది, మీరు ఆ బిజినెస్ చేస్తున్నారా అన్నారు. సో అక్కడ మీరు ఎందుకు రియాక్ట్ అయ్యి మీరు ఆన్సర్ చెప్పలేదు? నా బిజినెస్, నాకు సంబంధించిన ప్రాపర్టీయో, ఏదైనా నాకు డైరెక్ట్ గా సంబంధం ఉంటే దానికి ఏమైనా క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేస్తే అర్థం ఉంది. నాకు సంబంధం లేని, నాకు తెలియని, నాకు చేతకాని, నాకు అసలు ఏ విధమైన కనెక్షన్ లేని దాన్ని నా మీద ఎలిగేషన్ చేసి దాని నుంచి వాళ్ళు ఏ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారో నాకైతే తెలియదు. అట్లీస్ట్ ఇంత 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 బతికి వాట్ ఎవర్, నేను ఇంత అంత అని కాదు పాయింట్, ఇంత బతికి నేను అవి చేసుకోవాలి, అవే చేసుకుంటాను, వేరే ఇంకా. నాకు మిమ్మల్ని, నేను ఈ రోజు చూసాను మిమ్మల్ని, ఒక 2 hours నుండి మిమ్మల్ని నేను గమనిస్తున్నా. నాకన్నా ముందు కొన్ని ఛానల్స్ వచ్చాయి. సో అంటే రెస్పెక్టెడ్ గా ఉండాలి అని అనుకుంటారు అనమాట. అలాంటి వ్యక్తి నేను అందుకు అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఇందాక ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక వ్యక్తి తెలియకుండా ఒక క్వశ్చన్ అడిగితే తెలుసుకొని అడగండి, సో నువ్వు నన్ను జడ్జ్ చేయకూడదు అని అన్నారు అనమాట. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది అనమాట. అంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ. అది లేని మనిషి బతుకుండొచ్చేమో కానీ ఎథిక్స్, వాల్యూస్ ఇలాంటి కొన్ని అంటారు కదా, అట్లాంటివి కొంచెం గట్టిగా తీసుకునే వాళ్ళకి అంత రుచించవేమో. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట నువ్వు అక్కడ ఒక నిమిషం కూడా ఉండొద్దు అని ఎప్పుడు ఏదో పుస్తకంలో వేరే భాషలో వేరే ఫాంట్ లో చదివా. నీ వాల్యూ లేనప్పుడు నువ్వు మాట్లాడద్దు అనవసరంగా అని కూడా చదివా. దాని 144 వర్షన్స్, చెడు వినొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు చూడొద్దు, ఇవన్నీ 144 వర్షన్ రెజల్యూషన్స్. నేను చెప్పేది 8K వర్షన్ రెజల్యూషన్స్. ఓకే. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని